లోకేష్ ఎదుగుదల చూసి ఓర్వలేకే జగన్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయినప్పటి నుంచి మరుసటి రోజు నుంచే మళ్ళీ ఎప్పుడెప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దోపిడీ చేయాలి, లక్షల కోట్లు సంపాదించాలి, అధికారాన్ని అనుభవించాలి, విధ్వంసం చేయాలనే ఆలోచనతో దిగిపోయిన మొదటి రోజు నుంచే మళ్ళీ ఆయన ఈ రాష్ట్రంలో అనిశ్చితికి అశాంతి నెలకొల్పాలని చెప్పి ఒక కుట్ర సిద్ధాంతాన్ని అమలు చేస్తూ పోతున్నాడు. మతాల మధ్య తగాదాలు పెట్టి లబ్ధి పొందాలని చూశారు. కానీ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు పూర్తయ్యి ప్రతి ఒక్కరు కూడా దాదాపు 16,347 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో ఎవరికీ లేని సమస్యను తెరమీదకు తీసుకొచ్చి ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలు జరిగాయని చెప్పి గత 3-4 రోజులుగా రచ్చరాద్ధాంతం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, మీ దగ్గరికి ఎవరైనా సరే ఈ 16,347 మంది ఉద్యోగాలు పొందినవారు మేము రాజకీయ పలుకుబడితోనో లేకపోతే మేము లక్షలాది రూపాయల డబ్బులు ఎవరికైనా లంచం ఇచ్చో ఈ ఉద్యోగాలు సాధించామని ఏ ఒక్కరైనా చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు? నేను సూటిగా ప్రశ్నిస్తా